ఇజ్రాయెల్లో లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరోసారి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా నిన్న ఏకంగా 14 రాకెట్లకు గురిపెట్టింది. దక్షిణ గాజా స్ట్రిప్లోని రఫా నగరం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం టెల్ అవీవ్ నగరంలో సైరన్లు మోగించిందని, మరిన్ని రాకెట్లు దూసుకురావచ్చని కూడా హెచ్చరించిందని జెరూసలేం పోస్ట్ కథనం పేర్కొంది. ఇక ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ లక్ష్యంగా హమాస్ జరిపిన అతిపెద్ద క్షిపణి దాడులు ఇవేనని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక చకాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. దాదాపుగా 1200 మంది అమాయకులు పొట్టన పెట్టుకున్నారు. దాదాపుగా 250 మంది బందీలుగా మార్చుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే. హమాస్ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా కొన్ని నెలలుగా పాలస్తీనాలో గాజాలో భీకర దాడులు జరుపుతోంది. దాడులు విరమణ కోసం జరుపుతున్న చర్చలు సఫలం కావటం లేదు. దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.